వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో అదొక పెను సంచలనం. అప్పటి వరకు పప్పు అని, ముద్దపప్పు అని, తండ్రి చాటు కొడుకు అని, అమాయకుడు అని, అసలు ఏమీ తెలియనోడంటూ ఇష్టారీతిన వైసీపీ వాళ్ళు ఎంత హ్యూమిలియేట్ చేసినా, శారీరకంగా బాధించేలాగా అంటే ఆయన శరీరాకృతి మీద ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేసిన అన్నింటినీ తట్టుకొని 2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ పార్టీని కార్యకర్తల్ని అంటిపెట్టుకొని మళ్ళీ అధికారంలోకి రావడం కోసం తనని తాను మార్చుకొని పార్టీని కూడా మార్చేలా చేసి ఈరోజు ఒక నాయకుడిగా నిలబడ్డాడు. భవిష్యత్తుకి ఒక భరోసాలో ఉన్నాడు. నన్ అదర్ దాన్ నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు మంత్రి నారా లోకేష్. సరే, మంత్రి అయిపోయాడు కదా, ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవడం అంటారా? ఎస్, ఈ రోజుకు ప్రత్యేకత ఉంది. యువగళం పాదయాత్రతోటి మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక్కసారిగా తన వైపు చూసుకునేలా చేసినటువంటి రోజు ఈరోజే. మొదటి అడుగు పడింది ఈరోజే. ఈ రోజుకి యువగళం పాత్ర పూర్తయి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 ఏళ్లలో ఏం జరిగింది అనేది చూసాం. అయితే వైసీపీ వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటారు. పెద్ద చేసాడ పాదయాత్ర, జగన్మోహన్ రెడ్డి గారి కంటే గొప్పగా ఏమైనా చేశాడా, రాజశేఖర్ రెడ్డి కంటే గొప్పగా ఏమైనా చేశాడా, అసలు అదొక పాదయాత్ర, దిక్కుమాలిన యాత్ర అంటూ మాట్లాడుతూ ఉంటారు. సరే, వాళ్ళ వెర్షన్స్ ఎలా ఉన్నప్పటికీ ప్రజలు మాత్రం ఆయనకి హారతులు పట్టారు, వీర తిలకాలు దిద్దారు, విజయాన్ని చేతిలో పెట్టారు. ఆ పాదయాత్రతోటే ఇదంతా జరిగింది. అయితే ఈ పాదయాత్రను మేమేం ఒప్పుకోవట్లేదు, మాకు ఆ పాదయాత్రతో సంబంధం లేదు, అదొక యాత్రే కాదు, ఈ 2 ఏళ్లకు కూడా మీరు ఇంకా గుర్తు చేస్తున్నారంటే అందులో పెద్ద ఏం లేదు, కేవలం మనం విజయసాయిరెడ్డి రాజీనామా చేశాడనో మా పార్టీ నుంచి కొందరు వెళ్ళిపోతున్నారనో కుళ్ళుతోటి ఇలాంటివి తీసుకొచ్చి డైవర్ట్ చేసి నన్ను మానని ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొస్తున్నారు తప్ప ఇందులో పస కూడా లేదు అంటూ ఈరోజు మన స్టూడియోలో తన వాణి వినిపించడానికి వచ్చారు నన్ అదర్ దాన్ సీమరాజా, వైఎస్ఆర్సీపీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి. నమస్కారం సీమరాజా గారు. నమస్తే. ఏంటి కాదు ఏంటి ఈ బెదిరింపులు ఏంటి? ఇది యూట్యూబ్ ఛానల్ ఏం కాదు ఇది. నమస్తే అన్న, అది కూడా తప్పైతే నమస్తే అయ్యాలో తప్పు లేదు. అదేదో కండువా నేను అడుగుదాం అనుకుంటున్నా, ముందు కండువా వేసుకొస్తారు కదా అంటే అక్కడెక్కడో పెట్టి ఇటీవరా అటివరా అంట. యూట్యూబ్ కాదు కొంచెం సరేలే మనం. సో ఏంటి పాదయాత్రకు అసలు వాల్యూయే లేదు, మేము చేసినట్టుగా చేసేది కాదు అంటూ ఏదో కొత్తగా మాట్లాడుతున్నారు. అంటే 11 కూడా అవసరం లేదా రాష్ట్రంలో మీకు? ఇంకా అంటే 11 అంటే ఏమి? ఇప్పుడు మాకు 11 వచ్చినాయి, ఏమన్నా మమ్మల్ని చిన్న చూపు ఏమన్నా చూస్తున్నారా? రాష్ట్రంలో ఉండే అసలు చూస్తున్నారా మిమ్మల్ని? మమ్మల్ని బ్రహ్మాండంగా చూస్తారు. ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా మా వర్షనేమో మాకు ఉంటుంది, మేము చేసేది మేము చేస్తాము, మా ప్రణాళికలు మాకు ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు మీరు స్టూడియోలోకి ఎందుకు రమ్మన్నారు? యువకాలం గురించి మాట్లాడదామని రమ్మన్నారు. మీకు 11 వచ్చినాయి, మళ్ళా రాష్ట్ర ప్రజానికానికి ఎందుకు గుర్తు చేయటం మీరు ఇప్పుడు? అంటే ఆ యువగళంతో కదా మీకు 11 వచ్చింది. అదే మళ్ళా ఎందుకు పుండు మీద చచ్చినోడిని ఎందుకు ఎంతసేపు కొడతారయ్యా? చచ్చినోడిని మేము కొట్టేదే ఉంది, మీరే కొట్టించుకోవాలి. బాగా ఎర్రంగా గాయం అయ్యింటే దాని మీద మిరపొడి వచ్చి ఎంత మంట ఉంటుందో అట్లా నువ్వు మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు ఇంట్రో చెప్తా ఉంటే అంటే ఏంటి అంటే బేసిక్గా అంటున్నారు కదా, ఈ పాదయాత్రను మేము పట్టించుకో, మాకు అవసరం లేదు, మీరు మిరపొడి అట్లే అనుకున్నాం. మేమేమనుకున్నాం, నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి యువగలం ఎన్ని రోజులు చేస్తాడులే, 2 రోజులు చేస్తాడు, 3 రోజులు చేస్తాడు, 4 రోజులు చేస్తాడు, లేదంటే 1 వారం రోజులు చేస్తాడు, మళ్ళీ ఇంటికి పోతాడులే అనుకున్నాం. అదేవిధంగా చూసుకుంటే మేము సరే ఎట్టయినా సరే ఇబ్బందులు పెట్టాలా, నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలో యువగలం పాదయాత్ర చేసేదానికి అసలే మేము సహకరించం అన్నిట్టుగా మా తీరు ఉండింది, మా పని ఉండింది. ఎందుకు? అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి విజయసాయి రెడ్డి దగ్గర నుంచి ఆఖరికి మీ సామాన్య కార్యకర్త దాకా ప్రతి ఒక్కళ్ళు అటు పవన్ కళ్యాణ్ని పక్కన పెట్టేసి, చంద్రబాబు నాయుడిని పక్కన పెట్టేసి కేవలం లోకేష్నే టార్గెట్ చేస్తూ చిన్నబాబు చిరుతిండి 25 లక్షలు అంటూ పత్రికలను అడ్డం పెట్టుకొని, లేదంటే మరి మేము ఎగ్పోపులు తిన్నట్టు ఎవరికి చెప్పాలే. సరే, ఆ తర్వాత దానికి కూడా వద్దాం. అయితే ఇక్కడ చిన్నబాబు టార్గెట్ చేశారు కాబట్టి బేసిక్గా పాదయాత్రని అంటే ఎందుకంత భయం? ఇంత తండ్రి చాటు కొడుకు, ఏమీ రాదు, తెలివి లేదు, పెద్ద ముద్దు పప్పు, ముద్దపప్పు అని మాట్లాడి మేము ఏమన్నామంటే, మేము ఇటువంటి భాష ఈ విధంగా ఆయన కామెంట్ చేసిన దానికి ఆయన మాకు రాడ్డే కూర్చున్నాడు. ఈరోజు మొత్తానికి తెలిసి వచ్చిందంటారు, బాగా బ్రహ్మాండంగా తెలిసి వచ్చింది. సరే, మా పార్టీలో ఉండే వాళ్ళు గతంలో మంత్రులు ఏ విధంగా మాట్లాడినారు, శాసనసభ్యులు 151 మంది కూడా ఏ విధంగా మాట్లాడినారు, ఆ యువగలం పాదయాత్రలో ఆయన ఏ విధంగా ప్రజల్లో మమేకం అయ్యి, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళు అయితేనేమి, అదేవిధంగా యువతనైతేనేమి, మరి ముఖ్యంగా మహిళలు అయితేనేమి, రైతాంగాన్ని అయితేనేమి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటా మళ్ళీ ఏదో ఒక ప్రోగ్రామ్ ఇదొకటి పెట్టి వాళ్ళందరినీ ఒక దగ్గరికి తీసుకొని వచ్చి, ఒక వేదిక మీదకి తీసుకొని వచ్చి ఆడ మాట్లాడటము చూస్తే నాకు ఆ రోజు అర్థమైంది
మనం ఎట్టా అస్సామేనని. మరి మీ అన్నకి కానీ చెప్పాలి. నేను ఇప్పుడు అన్నని ప్రేమించే మనిషిని, నేను వైసీపీలో ఉండేవాడిని, మేము మా కడుపు మేము దించుకుంటే ఏడబడుతుందయ్యా, మా కాళ్ళ మీద పడుతుంది, మేము ఓడిపోతున్నామని తెలిసి కూడా ఎందుకు గెలవకూడదు 175 అనాలా, తప్పదు కదా. ఇంక మేము ఓడుతున్నామని చెప్పి ఓడిపోతామని ఏమన్నా మేము చెప్తామా? ఇప్పుడు దొంగతనం చేసినోడు నేను దొంగని ఎందుకు చెప్తాడు? చెప్పడు కదా. మేము ఓడిపోతాం. మొత్తానికి యువగళం పాదయాత్ర మొదటి రోజుకే భయపడ్డారు అనమాట. బాగా సెగ తగిలింది మాకు. తర్వాత తగిలింది. సెగ తర్వాత తగిలింది. తగలకుండా చేసుకోవాల్సిన బాధ్యత మీది కదా. అంటే ఇప్పుడు బడుగు బలహీన వర్గాలకి బటన్లు నొక్కి సంక్షేమ కార్యక్రమాలు చేసాం, 2,75,000 కోట్ల రూపాయలు ప్రజలకు పంచిపెట్టామని చెప్పారు. మంచి విషయమే చేశారు మీ అన్నగారు కానీ మీరు కానీ. మరి లోకేష్ వచ్చి ఏదో చెప్తాం ప్రజలకి అనుకున్నప్పుడు ప్రజలతోటన్నా కలవనివ్వాలి కదా. అదే కదా మేము చేసిన తప్పు. అదే ఒకటి. ఆ యువగలం పాదయాత్రలో కొనసాగుతూ ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ఒకటి. ఆ చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ గాన చేయకుండా ఉంటే మాకు ఏదన్నా 2-3 స్థానాలు ఎక్కువ వచ్చేటి ఏమో మేబీ. ఓకే, చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినాము, అక్రమంగా అది చిన్న పిల్లకాయని అడిగినా చెప్తాడు. మా రాయలసీమలో వాళ్ళు కూడా కరుడు కట్టిన రాజారెడ్డి తాత అభిమానులు కూడా ఇది అక్రమంగా చేసినటువంటిదే, ఇది తప్పేను, ఇది 100% తప్పే. అన్నంటే 16 నెలల పాటు ఉన్నాడు రా మన జగనన్న. చంద్రబాబు నాయుడు ఆయన రాజకీయ జీవితంలో ఎక్కడా కూడా అవినీతి చేసి. సరే బా కాదు, ఇప్పుడు మీరన్నట్టే 16 నెలలు ఆయన వచ్చాడు కాబట్టి ఇప్పుడు నాకు అపోనెంట్ గా చంద్రబాబు నాయుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు కూడా జైల్లో ఉండాలని పెట్టించారని అనుకుందాం. మీ రాజకీయాలు బాగానే ఉన్నాయి, మధ్యలో పిల్లోడిని ఎందుకు ఇబ్బంది పెట్టేది? అదే కదా ప్రజల్లో ఏ విధంగా ఎలాంటి ఇబ్బందులు పెట్టారో చెప్పమంటారా ఒకసారి? చెప్పు. అంటే ఇక్కడ కంపారిజన్, మీరు మా పాదయాత్రలు మావి అన్నారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర జరిగినప్పుడు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు 2 పాదయాత్రలు చేసినప్పుడు కానీ పోలీసులు, రోప్ పార్టీలు, గ్రేహౌండ్స్ అందరూ చుట్టుపక్కల ఉండి ఆయన మీద ఈగ వాలకుండా ప్రత్యేకంగా తీసుకెళ్లి అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చినాడు. మరి అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవన్నీ మేము ఎందుకు ఇచ్చామో? మాకు అవసరం, మీకు కాదు అవసరం. ఓకే, అర్థమైందా? ప్రతిపక్షంలో ఉండేటువంటి మీకు అవసరం లేదు, అధికారంలో ఉండేటువంటి మాకు కావాలా. ఎందుకు కావాలన్నా దాన్ని ఇక్కడ చెప్తా. మేము ఇచ్చిన హామీలు ఏమిటన్నా నెరవేర్చినావా? మేము ఏ విధమైనటువంటి మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో మేము ఈ హామీలు నెరవేర్చినాము, మేము ఇంతవరకు ఇది చేసినాము, మేము ఏదైతే చెప్పినామో దాన్ని మేము కట్టుబడి ఉన్నామని చెప్పలేదు. మరి మా పోలీసులు ఇప్పుడు అన్న అడిగిన మా పులివెందులో పోవాలన్నా కూడా 100 మంది పోలీసుల వాళ్ళు బారికేళ్లు, పరదాపట్లు, ఆ తోపుడు బండ్లు ఇక్కడ ఇంకొక పక్కన పెట్టి రకరకాలైనటువంటి చర్యలకు పాల్పడి మేము అడిగేసే పరిస్థితి ముందుకో. మరి మా దగ్గర ఉంటారా సెక్యూరిటీ? ఆయన దగ్గర ఉంటారా? లోకేష్ గారి దగ్గర? సరే, సెక్యూరిటీ బాగానే ఉంది, పోనీ లోకేష్ కి వాళ్ళ కార్యకర్తలు ఉన్నారు, ముందుకు తీసుకెళ్తారు అనుకుందాం. వాలంటీర్లు, అదే వాలంటీర్లు ఎవరో ఎవరు వచ్చారో వాలంటీర్లు మీకు ఉన్నారుగా. మా వాలంటీర్లు, మా వ్యవస్థ సపరేట్ అయినా కూడా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అయితే మాకేమో సెక్యూరిటీని అయితే ఇచ్చినాడు కదా, మా కుటుంబాలకు కూడా రక్షణ ఇచ్చినాడు. అర్థమైందా? అదే మా కుటుంబాలు అంత చేసినప్పుడు కనీసం అంటే ఇప్పుడు సరే, ఇప్పుడు పోలీసులను ఇవ్వలేదు, కేసులు పెడతా అన్నారు, రాజకీయంగా బాగానే ఉంది, పర్వాలేదు. పాపం అన్నం తినడానికి, వంట చేసుకోవడానికి ఏదో ప్లేస్ ఒక రైతు దగ్గర తీసుకుంటే అక్కడికి వెళ్ళి దాన్ని అంతా చెడగొట్టి కనీసం అన్నం కూడా తినకుండా చేయడం ఏంటి? సీమ సంస్కృతి అది. సీమ సంస్కృతి అంటే అందరిని అనగాకండి, నేను ఒప్పుకోను రాయలసీమ వాళ్ళని అందరిని అంటే కన్నా జగనన్న సంస్కృతి అని చెప్పండి. ఓకే, అర్థమైంది. జగనన్న సీమ బిడ్డ కదా? అవునయ్యా, సీమ బిడ్డే. కానీ అందరు తెలివి నాది ఒక రకంగా ఉంటుంది, నీది ఒక రకంగా ఉంటుంది. అందరినీ అదే ఘాటికి కట్టేచ్చట. అంటే మీ పార్టీ అంతా ఇంతేనా, ఇలాగ మాట్లాడటమేనా? మా ఎట్లా నేనేం మాట్లాడతాను, నువ్వేం చెప్తున్నావు? అందరిని ఒకటే దానికి కట్టేయద్దు, అందరిని ఒకటే తాడుతో కట్టగాకు. జగనన్నను వేరే తాడుతో కట్టాల్సి వస్తుంది, నన్ను వేరే తాడుతో కట్టాల్సి వస్తుంది. జగనన్న ఆలోచన విధానం అది. యాడ ప్రజలు లేకపోతాడో, యాడ మనం చేసిన అవినీతి బయట చెప్తాడో, యాడ స్నానికేటు బయటకు వచ్చాదో, యాడ శర్మిలాకి ఇబ్బంది పెట్టినామని చెప్తాదో, యాడ మన విజయమ్మకు ఇబ్బంది చేసామని చెప్తాడునే. సరే, సొంత ఇంట్లో వాళ్ళకే ఈ విధంగా జరిగింది, ఇంక రాష్ట్రంలో ఉండే ప్రజానీకం అంతా ఒరే ఇన్ని రోజులు చేసింది మనకు జగనన్న ఇదే కదా. వాస్తవాలు నిర్భయంగా చెప్పినాడు ఆయన నారా లోకేష్. మేము అధికారంలోకి వచ్చే ఇది చేస్తాం, ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా అవినీతి చేస్తాడు, ఈ విధంగా అక్రమాలు చేసినాడు, ఇంత తిన్నాడు, ఇంత తినబోతాడు, రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్ముతాడు అని చెప్తాడు ప్రజలు లేకపోయి. అది నమ్ముతున్నారు కదా. మేము చేసింది అట్నే ఉన్నాయి. రాష్ట్రంలో రోడ్లు ఎట్లా ఉన్నాయి? రోడ్లు అంటే అది వేరే విషయం అనుకో. గుంతలు ఉన్నాయంటే కొద్దిగా స్లోగా పోతారని చెప్పి రోడ్లు ఇలా, గుంతలు అంటే స్పీడ్గా పోయి యాక్సిడెంట్లు అవుతాయి. డబ్బులు తీసుకొని ట్యాక్స్లు వేసి ఎక్స్ట్రా మెల్లగా వెళ్ళండి అని చెప్పడం అనమాట. అంతే కదా. ఇప్పుడు రోడ్లు బాగుంటే స్పీడ్గా పోతారు కదా, అదే గుంతలు ఉంటే నిదానంగా చూసుకోం కదా. మరి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాలంటే హెలికాప్టర్లా 6 కిలోమీటర్ల కూడా హెలికాప్టర్. మేము రోడ్లో పోతే మాకు తెలుస్తుంది నొప్పి, మాకు రోడ్లో పోతే మాకు తెలుస్తుంది నొప్పి. మాకు రోడ్లో మేము బాగా కదా, మేము పోతే హెలికాప్టర్లో పోతాము. మేము హెలికాప్టర్లో పోయినప్పుడు మాకు కింద ఎవడెట్టన్నా చావండి, మాకెందుకో.
సో గాల్లో తిరుగుతారు, గాలి మాటలు చెప్తారు అని చెప్పి మళ్ళీ ఒప్పుకుంటున్నారు. 100% చెప్పింది అయ్యా, అందుకే 11 వచ్చినాయని చెప్తా. ఏందంత ఇప్పుడు అదే ఏందంటే ఇప్పుడు అంటే 11 వచ్చాయి మమ్మల్ని చూస్తున్నారు అంటున్నారు కదా, ఎవరు మిమ్మల్ని చూసేది? మమ్మల్ని చూసే వాళ్ళు ఉన్నారు. మాకు ఎక్కడెక్కడ లోటు, మాకు ఎక్కడా లేదే ఆ లోటు. మరి ఎందుకు అంటే ఒక పక్కన లోకేష్ ఏమో యువగళం పాదయాత్ర గురించి ఆయన మర్చిపోయాడు, అంటే పాదయాత్ర గురించి మర్చిపోయాడు, హామీల గురించి మర్చిపోలే. ఎక్కడికక్కడ 100 కిలోమీటర్లకు శిలాఫలకం వేసాడు, ప్రతిదీ చేసుకుంటూ వెళ్తున్నాడు. అండ్ రెడ్ బుక్ అనేది ఒకటి పెట్టుకున్నాడు తప్పు చేసిన వాళ్ళ గురించి అని. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఊరికే రెడ్ బుక్ ని కలవరిస్తాడు? రెడ్ బుక్ రాజ్యాంగం ఆయన తప్పులు చేసి ఉన్నాడు అందులో రాయించుకున్నాడు. అంటే మన పార్టీ వాళ్ళు, మా వైసీపీ పార్టీ వాళ్ళు ఏమనుకుంటారో, ఆయన రెడ్ బుక్ పెట్టినాడు కదా, మనం గుడ్ బుక్ పెట్టినాం కదా, గుడ్ బుక్ ని కూడా మనం అమలు తీసుకొద్దామని అది గుర్తు చేయటం జగన్. గుడ్ బుక్ అంటే గుడ్లు పెట్టిద్దా? గుడ్లు పెట్టేదంటే గుడ్లు పెట్టరాయా, ఎవరైతే పార్టీకి బాగా పనిచేస్తుంటారో వాళ్ళ పేర్లు దాంట్లో రాసి వాళ్ళకి రేపు నామినేటెడ్ పోస్టులు ఇస్తాడు. 2039లో 49లో అధికారంలోకి వచ్చిందే. అంటే అప్పట్లో గుడ్డు మీద మంత్రి గారు చెప్పారు కదా, మాజీ మంత్రి, అలాగే గుడ్ బుక్ అన్న పేరు కూడా తీసుకొచ్చింది ఆయన అంటారు. అందుకే గుడ్లు ఏమైనా పెడతారు, ముందు పేరు ఆయనే ఉన్నదంట దాంట్లో. మాకేం తెలుసు, మాతో అన్నారు పక్కన ఉండేవాళ్ళు. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు కూడా ఇంకా రాయలా, ఇంకా రాచే కదా. ఇప్పుడు జగన్ అన్న ఏం చెప్పినాడు, సంక్రాంతి అయిపోయిన తరువాత నియోజకవర్గాల వారీగా నేను పర్యటన చేస్తాను, కార్యకర్తలతో మమేకమవుతాను, జెండా మోసినటువంటి వాడికి ఎవరికి కూడా అన్యాయం జరగదు ఈసారి. అంటే గతంలో చేసాం, అన్యాయమే చేశాం కదా అని ఒప్పుకున్నాం కదా. ఇప్పుడు జెండా మోసినోడికి ఎవరికి అన్యాయం జరగదు ఈసారి. అంటే ఏ జెండా మోసిన వాళ్ళకి? మా జెండాయా, మా వైసీపీ జెండా మోసిన వాళ్ళకి. మీ జెండా మోసిన వాళ్ళకి అన్యాయం జరగదు అంటే అసలు ఆ మోసే వాళ్ళు ఎవరు కనిపించట్లేదు. ప్రతి ఒక్కరు కొద్ది రోజులు ఉండి ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు వచ్చి కూటమి వచ్చి ఎన్ని రోజులు అయింది, 7 నెలలే కదా అయింది. ఇంత కూటమి పక్కన పెట్టేద్దాం, కూటమి కూడా పక్కన పెట్టేస్తే అసలు మీ పార్టీ మనుగడకు సంబంధించి చూసుకున్నప్పుడు రెండో పెద్ద తలకాయగా ఉన్న విజయసాయిరెడ్డి వెళ్ళిపోయాడు, ఇంకో పెద్ద తలకాయ పెద్దిరెడ్డి ఎందుకు వెళ్ళిపోయాడు? ఏ1గా ఉన్నాడు అన్న, ఏ2గా ఎవరినన్నా పెట్టుకోవచ్చు కదా. మరి విజయసాయిరెడ్డిని ఎందుకు పెట్టుకున్నాడంటే విజయసాయిరెడ్డి మీద ఎంత సహృదయం ఉండాలి, ఆయనకి ఎంత నమ్మకము, మనోడనే కదా ఆయన ఏ2గా పెట్టింది. మిగతా వాళ్ళందరూ పగోళ్ళని కాదు, ఈయన కొద్దిగా సన్నిహితంగా రాజారెడ్డి ఉన్న బ్రాంచి కూడా ఈయన చార్టెడ్ అకౌంట్ సీఏ లెక్కలు చూస్తా ఉన్నాడు. రాజారెడ్డికి మంగంపేటలో మైనింగ్లు ఉన్నాయి, అదే అక్రమంగా దొబ్బింది. ఆ రోజుల్లో కూడా అదే అక్రమంగా తీసుకున్నాము. ఆ రోజు చేసిన దాన్ని ఏమైంది, మళ్ళా ఈయన రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వచ్చాడు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత కాలం కూడా రాజశేఖర రెడ్డి హయాంలోనే 2 సార్లు టీటీడీ బోర్డు మెంబర్గా కూడా ఎంపిక అదే ఈయనకైతే అవకాశం అయితే ఇచ్చినాడు. ఆయన ప్రమాదవశాత్తు పౌరాలకోటలో కలిసిపోయిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి అప్పుడు లెక్కలు చూసుకోవటం బయటకు వచ్చి రాజకీయంగా ముందుకు రావడం అయితే జరిగింది. సరే, ఏ1గా ఉన్నాడు, ఏ2 అయినాడు, అన్నతో పాటే కొద్ది రోజులు ఉన్నాడు. మరి ఏమైందో, మరి లోపల ఏమన్నా వేస్తారని భయమా లేదనేట్టుకుంటే ఇంకా అన్నతో పాటు నాకు వయసు అయిపోయిందిలే, నాకు ఎందుకు లేని ఏమన్నా పక్కన ఉన్నాడా? సరే, వీటన్నిటి పక్కన పెడితే మళ్ళీ వ్యవసాయం చేద్దాం అంటాడు. సరే, ఇంకా ఆయన బత్తాయి తోట వేస్తాడా, లేదంటే బొప్పాయి వేస్తాడా, లేదంటే ఏం వేస్తాడో చూడాలంట. ఓకే, మొత్తానికి విత్తనాలు వేయడం కామన్, మొత్తానికి ఖచ్చితంగా వేస్తాడు. ఓకే, శాంతియుతంగానే జరుగుతాడు మళ్ళీ నేను చెప్తా. సో మరి మీ అన్న ఏంటి నియోజకవర్గాల వారిగా తిరుగుతాను కార్యకర్తలకి అన్న ఆయన ఏ నియోజకవర్గాల్లో తిరగడానికి వెళ్ళాడు? లండన్. ఓ, అక్కడ కూడా పార్టీ పెట్టారా? నేను అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిని కదా, మరి మా పార్టీ లేదా ఆడ. అంటే తిరిగితే మీరు తిరగాలి కానీ ఆయన తిరగడం ఏంటా? ఆయన ముందు ఆయన పోతాడు, మళ్ళీ నేను పోతా ఆయనకి ఇడితే. ఓకే, ముందు అన్ననేవాడు పోయి ఎవరో కొద్దిగా దాన్ని డైరెక్షన్స్ ఇద్దా, ఏ విధంగా పోవాలా, ఎట్లా మనం సోషల్ మీడియా పనిచేయాలా. ఇప్పుడు మాకు ఉండే ఆయుధం ఒకటే, కింద ఎవడు కనపడడంలే, మేము ఊరికే పైకట్టి చెప్తాం తప్ప మాకు ఉన్నారు కేడర్ అని. కింద ఎవడు గ్రౌండ్లో ఎవడు కనపడలే, దెనామోసి ఎవడు కనపడడంలే. మాకుండే ఆయుధం ఏందంగా ఇదో ఈ ఫోన్లు ఉన్నాయి, వీటిలో వ్యాపారాలు జాగేయాలా, ఏం చేస్తావు? సరే, బ్యాక్ టు పాయింట్కి వస్తే యువగళంలో లోకేష్ ఒక సవాల్ విసిరారు మీ అన్నకి. చర్చకి నేను సిద్ధం, అదే చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినప్పుడు జాతీయ మీడియాతో మాట్లాడుతూ యువగళం సందర్భంగానే జగన్మోహన్ రెడ్డితో నేను చర్చకి సిద్ధం, ఏ సెంటర్ అయినా సరే ఎక్కడైనా సరే వస్తా, కూర్చొని మాట్లాడతా, ఆయన సిద్ధం అని చెప్పి అడిగారు. మీ ట్యాగ్ లైన్ కూడా సిద్ధం అని పెట్టుకున్నారు కదా, ఈవెన్ సినిమా కూడా సిద్ధం అని చెప్పి తీద్దాం అని అనుకున్నారు అప్పట్లో. మరి సిద్ధంగా ఉన్నారు ఇప్పటికైనా చర్చకి? మా ఆయన డైరెక్ట్గా నేను ఇప్పుడు మీరున్నారు పవన్ గారు, మీరు మాట్లాడుతున్నారు, మీరు నన్ను ప్రశ్నలు వేస్తున్నారు, నేను మీకు జవాబు చెప్తాను. నేను చెప్పలేడు. ఓ, ఇట్స్ వెరీ లెంగ్తీ ఆన్సర్. వెరీ లెంగ్తీ క్వశ్చన్. అసలు లెంగ్తీ ఆన్సర్ అని మేము అనుకోవాలి. లెంగ్తీ నువ్వు అడిగేది క్వశ్చన్, అది ఆన్సర్ అనేది నువ్వు ఏమన్నా అనుకో. ఓకే, రెండోది ఏంటంటే నారా లోకేష్ గారితో 1-to-1 చర్చిద్దాం అనేట్టుగా ఉంటే మాతో అయ్యే పని కాదు, మా పార్టీలో ఉండే వాళ్ళకి ఎవరితో కాదు. మా ఆయన దావోసు పోయినాడు, ఆడ కుర్చీ వేసి కూర్చొని పెట్టారు నడిమిద్దల, అందరూ కొచ్చిన్లు వేశారు, చూసినాడు ఎరుచూపులు,
నవ్వినాడు. అడిగితే ఇట్స్ వెరీ లెంతీ క్వశ్చన్ అన్నాడు. ఇంకా నారా లోకేష్ అడిగేటువంటి దానికి మా వాడు ఏం సమాధానం చెప్తాడు? అంటే మా ప్రశ్నలు మాకున్నాయి. ఇప్పుడు ఒకటి మీరు సిద్ధం సభలు అన్నారు. సిద్ధం సభలు పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్న మా అన్న ఏ రోజైనా సరే ఇట్ట మైకు చూసి ప్రజల్లోకి చూసి డైరెక్ట్గా ఒక 2 నిమిషాలు మాట్లాడినటువంటి సందర్భం ఏమన్నా ఉన్నదా? కింద చూడాలా పైన చూడాలా, కింద చూడాలా పైన చూడాలా. అదన్నా సరే చక్కగా చదువుతాడా? నన్నన్నా అంటాడు. 1 2 3 తప్పులు పోతాయి. ఇంక అటప్పుడు ఇంకా నారా లోకేష్ గారు 1 to 1 చర్చిద్దాం రండి అంటే మా ఓడి పోతాడా? పోడు. లండన్కైనా పోతాడు తప్ప నారా లోకేష్ అడిగేటువంటి ప్రశ్నలకు మా ఓడి సమాధానం చెప్పాడు. ఆయన సిద్ధంగా లేడియా? ఎవడైనా చూసుకో, మా పార్టీలో ఉండేవాళ్ళు రాష్ట్ర అధికార ప్రతినిధి కాడి నుంచి జాతీయ అధికార ప్రతినిధి దాకా మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎవడైనా సరే వితౌట్ పేపరు మాట్లాడేదానికి లేదు. నేను నిజాలు నిర్భయంగా మాట్లాడేటువంటి వ్యక్తినని 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండే వాళ్ళకి తెలుసు. 2 తెలుగు రాష్ట్రాలలో తెలుసు. నేను ఎక్కడెక్కడ నాకు వచ్చాయి. మా వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి నాకు కూడా స్క్రిప్ట్లు వచ్చాయి. సీఎంరాజన్ నువ్వు ఈ మాట్లాడని, అవి మాట్లాడినామంటే మనం జనాలు ఏవి తిరగలేము. మనం చెప్పినట్టు ఎన్నో ఉంటాయి. ఈరోజు మనం మాట్లాడి ఎక్కడే కానీ పొందడం ఉండదు దేనికి. ఓకే. సో మనం మాట్లాడినామంటే ఏమవుతుంది? ఇప్పుడు విజయసాయి రెడ్డే చెప్తున్నాడు అబద్ధాలు మాట్లాడలేక వినా అన్నాడు. రామచంద్రారెడ్డి ఉన్నాడు జాతీయ అధికార ప్రతినిధి. అక్కడ తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ మాత్రమే మాట్లాడాలా. ఎవరికి కూడా వాడికి ఇష్టం వచ్చినట్టు మీడియా ముందు మాట్లాడేదానికి లేదు అని చెప్పినాడు కదా. ఎవడైనా సరే ఇది అబద్ధం అనేట్టుగా ఉంటే నాతో పాటు డిబేట్ కూర్చునేట్టుగా నా ఎదురు కూర్చొని మాట్లాడమని చెప్పినాడు. ఇంకేంది ఏం మాట్లాడతాం పవన్ గారు? సరే, ఇక్కడ 2 అంటే సమాజంలో బాగా గట్టిగా పేలుతున్నటువంటి 2 సంఘటనలు ఉన్నాయి. వాటి గురించి చెప్తా. అవి ఎక్కువగా ప్రభావితం చూపించాయేమో మీకు వచ్చినటువంటి ఈ సీట్లకి అనేది చెప్పండి. అంటే ఇటీవల అయ్యా నడిమిద్దలా పోయింది 5 ఏళ్ళయ్యా. ఆ పక్క ఒకటి ఉన్నది, ఈ పక్క ఒకటి ఉన్నది, పోయింది 5 కదా. అదే చంద్రబాబు గారు విజన్ అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. సరే ఓకే చూద్దాంలే. ఇక షర్మిల గారు కూడా గతంలో అంటే ఆవిడ అన్నగారితో మంచిగా ఉన్నప్పుడు ఏం అనలేదు, కానీ బయటకు వచ్చిన తర్వాత చెప్పారు పాదాల మీద నడిచే యాత్ర పాదయాత్ర అని. ఆ 2 కాళ్ళ మీద అంటే దానికి సింబల్గా ఇచ్చిందే 2 మధ్యలో 5 తీసేశారని. ఏం ఇబ్బందిలే. రాబోయే రోజుల్లో మేము అధికారంలోకి తప్పకుండా వచ్చాం. ఎన్ని సీట్లతో? వారిని 11 నుంచి పైకి లేద్దా స్వామి. 2 రోజులు 11 స్థానాల నుంచి 151 నుంచి కాదు 151 నుంచి 100కి పడ్డారు అంటే అర్థం చేసుకోవచ్చు. పోనీ కనీసం 50కి పడ్డారంటే అర్థం చేసుకోవచ్చు. అటు ఇటు కాకుండా 11కి పడిపోవడంతో ఇప్పుడు మేము అధికారంలోకి వస్తామంటే ఏ నమ్మకం అనుకోవాలంటే మళ్ళీ ఇంకోసారి యోగాళాన్ని తట్టుకునే దమ్ము ఉందా? చూద్దాం. దమ్ములేకంటే లండన్లో ఉండే బ్యాంకులు ఓపెన్ అవుతాయి. లండన్లో ఉన్న బ్యాంకులన్నీ ఓపెన్ అవుతాయి. ఎన్ని బ్యాంకులు ఉన్నాయి? ఎన్నో ఉంటాయా? నీకెన్ని చెప్పాలా? అడిగినప్పుడు సమాధానం అవునయా ఎన్నో ఉంటాయి. నీకెందుకు చెప్తాము? అంటే ప్రజలకు తెలియాలి కదా. రేపు పొద్దున చెప్తాంలే. 7 నెలలకే చెప్తారా అన్ని? ఇంకా అంటే మరి 3 నెలలకే రాష్ట్రపతి పాలన కావాలని ఢిల్లీకి వెళ్ళారు కదా. మరి 7 నెలలకే అధికారంలోకి వచ్చేస్తామని బ్యాంకులు ఓపెన్ చేయొచ్చుగా. జిమిలీ అన్నాడు మొన్న మా అన్న. విన్నావా? జిమిలీ అంటున్నాడు. జిమిలీ గర్ కహానీలు ఇన్ని కథలు ఉంటాయిలే, చాలా ఉంటాయిలే. మీకు అవన్నీ తెలీదు. రాబోయే రోజుల్లో ప్రణాళికలుగా సిద్ధం చేయాలి. ప్రణాళిక సిద్ధం చేసి ఒక పత్రం విడుదల చేశారంటే ఆ రోజు చెప్తాను నేను. ఓకే. సో 2 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు కాబట్టి లోకేష్ గారు యువగళం దాని ఇంపాక్ట్ మీ మీద బాగానే పడింది కాబట్టి ఆయనకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మా బీఆర్కే న్యూస్ ద్వారా? ఏం చెప్తాము? పాలన అంటే మా అన్నం చూసి నేర్చుకోవాలని చెప్తాము. వీళ్ళేమో దావోసుకు పోతారు, ల్యాండ్ ఉంటే ఇంకోటి అంటారు, ల్యాండ్ ఉంటే ఆ మైక్రోసాఫ్ట్ ఆలూలు అది ఇది ఆ పోలవరం అంటారు, జాబులు అంటారు, ఇవన్నీ తెస్తున్నారు. వాళ్ళు ఈ రకరకాలుగా చేస్తున్నారు. నేనేం చెప్తాను అంటే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అన్నకు రాష్ట్రంలో ఉండే ప్రజానీకం ఎవరు కూడా భోజనం చేసేది ఇష్టంలే. అన్న ఇచ్చినటువంటి చిల్లరతో తిని బతకాలనేది లక్ష్యంగా ఉంటే ప్రతి ఒక్క పేదవాడు కూడా ఆకలితో ఉండకూడదు అనేటువంటి లక్ష్యంగా పెట్టుకొని వీళ్ళు అధికారంలోకి వచ్చి రాకతలిగా అన్నా క్యాంటీన్ అని ఓపెన్ చేశారు. చూసావా? దానికి వారికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు. మరి దానికి రాజన్న క్యాంటీన్ అని పెట్టమని మేము గతంలో మేము పెడితే కదా. మేము గతంలో అన్నా క్యాంటీన్ తీసేస్తారా జగనన్న అని ఒక మీటింగ్లో అడిగితే మేమేం చెప్పినాం వాళ్ళకు? అన్నా క్యాంటీన్లు తీము, పేరు మార్చి రాజన్న క్యాంటీన్గా పెడతాము అని చెప్పిన మాట వాస్తవం. మరి ఆడ పెట్టాము. సరే,
ఇంకొక ఆఖరి ప్రశ్న సార్, మీరు ఎలాగో అధికారంలోకి తర్వాత ఎప్పుడో వస్తారు. సో ప్రస్తుతం అధికారంలో ఉండి చక్కగా అన్నదమ్ముల్లాగా పవన్ కళ్యాణ్ లోకేష్ ఇద్దరు కలిసి పని చేసుకుంటారు. అది చూడలేకనే కదా మేము నానా యాగి నానా రచలు ఎక్కడెక్కడనో విమర్శలు చేస్తున్నాము, లేదంటే రకరకాలైనటువంటి వాళ్ళకు ఏదో ఒకటి పెట్టాలని చెప్పి మాట్లాడుతున్నాం. నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదో చెప్పినట్టున్నారు, అవన్నీ నమ్మొద్దు మీరు, మనం పార్టీకి పనిచేయండి, జన సైనికులకి అందరికీ కూడా సోషల్ మీడియాలో వచ్చేటువంటి ఈ యొక్క ప్రచారాలను ఎవరు కూడా నమ్మొద్దని ఆయనే చెప్పినాడు పబ్లిక్, ఆయనే చెప్పేశాడు కదా. మరి దాంట్లో ఇంకేమన్నారు. కానీ మాదేంటంటే వాళ్ళకు రగడ పెడితే రగులుతూ ఉంటుందిలే, మనం ఇంకొక రొంత ముందుకు రావచ్చు అనేటువంటి ఒక దిశలో ముందుకు పోయినాం. కానీ అది అట్టర్ ఫ్లాప్ అయింది. జన సైనికులు కానీ ఇటు తెలుగుదేశం తమ్ముళ్ళు కానీ ఎవరు కూడా దాన్ని ముందుకు తీసుకోవాలి, ఆడికే కుదించేశారు. ఇటు మళ్ళీ వీళ్ళు రేజ్ అయితే ఆడేమవుతుంది ఘర్షణ, లేదంటే ఇంకా సోషల్ మీడియాలో ఒక వార్ జరుగుతుంది. వీళ్ళు పట్టించుకోవాలా ఇంక నడి మీద మేము మరిగేం అవసరం. ఆ మరుగుదా ఉన్నా కూడా పెడిగ్రీలు ఏటివ్లే ఎవరికి ఎటబయానో కనుమరుగైపోయారు కొంతమంది గతంలో మరిగిన వాళ్ళంతా. ఓకే, ఎవరో ఒకరు ఇద్దరు తప్ప. రైట్. సో ఎనీవే థ్యాంక్ యూ సీమరాజా. అడిగిన వెంటనే మీ అభిప్రాయం చెప్పినందుకు. త్వరలో మళ్ళీ మీరు అధికారంలోకి రావాలి అని, ఆ అవకాశం లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు కలిసే కల్పించాలి అని వారి పరిపాలన ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి ధన్యవాదాలు మీకు. అండ్ లోకేష్ గారు 2 ఏళ్ళు అయింది మీ యువగళం పాదయాత్ర ఈ రోజుకి పూర్తి చేసుకొని. ఎస్, ఏ అచీవ్మెంట్స్ తీసుకున్నారు ఏంటనేది తెలిసిందే. అట్ ద సేమ్ టైం యాజ్ అ మీడియా ప్రజల తరఫున మేము మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. మీరు ఏదైతే మంచి చేస్తున్నారో ఆ మంచిని ప్రజల్లోకి ఖచ్చితంగా తీసుకెళ్తాం. లేదు దాంట్లో ఏమైనా పొరపాట్లు జరుగుతుంటే మీ దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. లేదు తప్పు జరుగుతోంది అంటే వాళ్ళకి 11 ఇచ్చిన ప్రజలకి మీకు ఎలాంటిది ఇవ్వాలనేది కూడా మేము చెప్పగలుగుతాం. అండ్ ఆల్ ద బెస్ట్. బీఆర్కే న్యూస్కి సంబంధించి బీఆర్కే న్యూస్ ద్వారా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరొకసారి మీ బాధ్యతను కూడా గుర్తు చేస్తున్నాం. ఇది బీఆర్కే న్యూస్ అందజేసినటువంటి ఒక స్పెషల్ ఇంటర్వ్యూ విత్ సీమరాజా. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి, తెలుగువాడి సత్తా.